హలో! వెల్కమ్ టు విన్నీస్ కిచెన్. ఈరోజు టేస్టీ అండ్ స్పైసీ వెజ్ మోమోస్‌ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా స్టఫింగ్ కోసం స్టవ్ మీద కడాయి పెట్టి 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, కొద్దిగా గార్లిక్ తరుగు, కొద్దిగా పచ్చిమిర్చి తరుగు, ఆనియన్‌ని కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ అండ్ క్యారెట్‌ని యాడ్ చేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా వేసుకొని 80% వరకు కుక్ చేసుకోండి. తర్వాత హాఫ్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 స్పూన్ వెనిగర్, కొద్దిగా సోయా సాస్, కొద్దిగా ఆరిగానోని వేసుకొని ఒకసారి కలుపుకొని పక్కకు తీసుకోండి. అదే కడాయిలో 6 ఎండుమిర్చి, అర ఇంచి అల్లం, 3 టమోటాలను వేసి హాఫ్ గ్లాస్ వాటర్ వేసి టమోటా సాఫ్ట్‌గా అయ్యేంత వరకు మగ్గనివ్వండి. ఇది మగ్గేలోపు మనం పిండిని తయారు చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని ఒక కప్ మైదా పిండి, కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ సాఫ్ట్‌గా కాకుండా, గట్టిగా కూడా కాకుండా సెమీ సాఫ్ట్‌గా కలుపుకొని ఒక 10 మినిట్స్ పాటు పక్కనుంచుకోండి. టమోటా బాగా మగ్గిపోయింది కదా! ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని జార్‌లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోండి. స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి, గార్లిక్ తరుగు కొద్దిగా వేసి, ఈ పేస్ట్‌ని వేసుకొని కొద్దిగా ఉడకనివ్వండి. తర్వాత చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా, ఆరిగానో కొద్దిగా వేసుకొని ఒకసారి కలుపుకొని, తర్వాత కొద్దిగా ఉప్పు, 1 స్పూన్ వరకు షుగర్ వేసుకొని ఒకసారి కలిపి పక్కనుంచుకోండి. పిండిని తీసుకొని పల్చని చపాతీలాగా రోల్ చేసుకొని ఒక బాక్స్ మూత సహాయంతో ఈ విధంగా కట్ చేసుకొని తీసుకోండి. ఈ విధంగా రోన్ పూరీలాగా కట్ చేసుకొని తీసుకొని దీనిలోకి కొద్దిగా స్టఫింగ్‌ని వేసి నేను వీడియోలో చూపించిన విధంగా ఫ్రిల్స్ లాగా పెట్టి కవర్ చేసుకొని మిగిలిన వాటిని కూడా ఇలా చేసుకోండి. తర్వాత స్టవ్ మీద ఇడ్లీ కుక్కర్‌ని పెట్టి వాటర్ వేసి ఈ ప్లేట్స్‌కి ఆయిల్ అప్లై చేసి మోమోస్‌ని పెట్టి ఒక 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్‌లో స్టీమ్ చేసుకొని వేడిగా మోమోస్ చట్నీతో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా.